ప్రభువా నీ సిల్వ ప్రేమ, నీ ఆత్మా శక్తి ద్వారా నా హృదిలో కుమ్మరించి నీ మార్గా మందు నిలుపు. నే ఘోర పాపినైతి, నన్ను చేరదీసి లేపితివి. నీ దివ్య సుతుని నాకై అర్పించి జీవమిచ్చితివి. ప్రభువా నా ప్రక్క నుండి నీ సిల్వా ప్రేమ నేర్పు. ప్రభువా నా ప్రక్క నుండి నీ సిల్వా ప్రేమ నేర్పు. ప్రభువా నీ సిల్వా ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు మనకిచ్చినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు అందరూ ఏకీభవించండి. నాయన ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన, మా జీవితంలో మాకు మరొక రోజునిచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావని నువ్వు నిరూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు నాయన. మా జీవితంలో మేము మంచిగా ఉండాలని, చక్కగా ఉండాలని ప్రతిరోజు ప్రతి నిమిషం మాకు సహాయం చేసుకుంటూ ఏ సమయంలో ఏది అవసరమో నువ్వు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. కానీ మేమే తిరిగి నీకేమీ ఇవ్వలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. నీ శిష్యులు ప్రభ, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు దురాత్మలు కోసం బయటికి వెళ్ళడానికి కోసం ప్రార్థించినప్పుడు తండ్రి, వాళ్ళు దాన్ని బయటికి వెళ్ళగొట్టలేకపోయారు. సమయానికి నువ్వు వచ్చి దీన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు వాక్యాన్ని చదివి ఎక్కువగా ప్రార్థన చేస్తే కానీ ఇలాంటి దురాత్మని మీరు వెళ్ళగొట్టలేరు. కాబట్టి వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని సిద్ధంగా ఉండండి. ఇలాంటి దురాత్మను వెళ్ళగొట్టడానికి ప్రార్థన, వాక్యము తప్ప ఇంకేదీ పనికిరాదని నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ శిష్యులకు చెప్పావు. కాబట్టి అలాగే ప్రభువా, మా జీవితంలో ప్రభువా సోమరితనం అనే దురాత్మ మాలో ఉంది. దాన్ని వెళ్ళగొట్టడానికి మేము ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. తిండిపోతనం అనే దురాత్మ మాలో ఉంది నాయన. దాన్ని వెళ్ళగొట్టడానికి ఎక్కువగా వాక్యం చదివి ప్రార్థన చేయాలి ప్రభువా. నాయన, ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్, ఈ వాట్సాప్, దీనికి అందరూ బాగా అలవాటైపోయారు. ఆ దురాత్మని మాలో నుంచి వెళ్ళగొట్టాలంటే మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. ప్రార్థన ద్వారా తప్ప ఈ దురాత్మల నుంచి మేము బయటికి రాలేం. మాలో నుంచి ఇది వెళ్ళగొట్టి తీసివేయలేం ప్రభువా. కాబట్టి మేము వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవటం అనే దురాత్మను మాలోంచి తీసివేయండి. ఉత్తినే రోడ్ల మీద తిరగటం అనే దురాత్మను మాలోంచి తీసివేయండి ప్రభువా. మా ఇష్టానుసారంగా నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను అనే దురాత్మను తీసివేసి నీ చిత్త ప్రకారంగా జీవిస్తాననే పరిశుద్ధాత్మను మాకు దయచేయండి ప్రభువా. మా జీవితంలో అనేక దురాత్మలు ఉన్నాయి నాయన. ఈ దురాత్మలన్నీ వెళ్ళగొట్టాలంటే నీవు నీ శిష్యులకి చెప్పిన ఆ మాటే చెల్లుతుంది ప్రభువా. ఎక్కువగా వాక్యాన్ని చదివి ఎక్కువగా ప్రార్థన చేస్తే తప్ప వీటి నుంచి మేము బయటపడలేము. మాలో నుంచి ఆ దురాత్మలు వెళ్ళవు. కాబట్టి మేము ప్రతి దినము ప్రతి సమయము ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఈ దురాత్మలన్నింటినీ వెళ్ళగొట్టి నీకిష్టమైన మార్గంలో నీకిష్టమైన జీవితం జీవించడానికి నువ్వు సహాయం చేయండి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ రోజంతా నువ్వు తోడుగుండండి. మమ్మల్ని కాపాడి రక్షించి ఆశీర్వదించి దీవించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి ఆశీర్వదించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.